హలో గైస్, మీకు నాసా గురించి తెలిసే ఉంటుంది. అది ఎప్పుడు ఊరికే కూర్చోదు. ఈ ఇయర్ అక్టోబర్ 10న అది ఒక మిషన్ని ప్లాన్ చేసింది. ఈరోజు మన టాపిక్ అదే. సో మన సోలార్ సిస్టంలో జూపిటర్ గురించి తెలుసు కదా, దానికి ఉన్న వన్ ఆఫ్ ది మూనే యూరోపా. అయితే రీసెంట్గా నాసా సైంటిస్ట్ వాళ్ళు యూరోపా క్రస్ట్ ఏదైతే ఐస్తోని నిండు ఉందో దాని కింద చాలా పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉందని కనుగొన్నారు. దానికోసం డే అండ్ నైట్ కష్టపడి యూరోపా క్లిప్పర్ అనే మిషన్ని ఈ ఇయర్ లాంచ్ చేయబోతున్నారు. ఆ శాటిలైట్ అనేది యూరోపా సర్ఫేస్ నుంచి 25 కిలోమీటర్ పైన రివాల్వ్ చేస్తూ ఉంటుంది. దీని టోటల్ జర్నీ 5.5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ దాకా అవ్వచ్చని సైంటిస్టులు అనుకుంటున్నారు. అంటే అది ఇప్పుడు లాంచ్ అయితే 2030న యూరోపా దగ్గరికి చేరుకుంటుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే దీని లాంచ్ గురించి నేను కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. దీని లాంచ్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఎర్త్ సర్ఫేస్ నుంచి దాటి స్పేస్లోకి వెళ్తుందో అది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా దాని పాత్ అనేది ఫస్ట్ ఎర్త్ చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ మార్స్ దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ ఒక రౌండ్ వేసి అలా మొమెంటం అనేది గెయిన్ చేసుకొని జూపిటర్ దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం మొమెంటం గెయిన్ చేసుకొని యూరోపా దగ్గరికి చేరుకుంటుంది. ఇట్స్ లైక్ ఎ స్లింగ్ షాట్ అనమాట. అందుకే దీని ట్రాజెక్టరీని మెగా అని పేరు పెట్టారు, విచ్ స్టాండ్స్ ఫర్ మార్స్ ఎర్త్ గ్రావిటీ అసిస్ట్. అసలు స్పెసిఫిక్గా యూరోపాలో ఉన్న వాటర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మీకు తెలిసే ఉంటుంది, మన ఎర్త్ మీద లైఫ్ అనేది వాటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం నుంచి అది మెల్లిమెల్లిగా మల్టీ సెల్యులర్గా మారి అక్కడ నుంచి వాటర్ యానిమల్స్ అనేవి మెల్లిమెల్లిగా ల్యాండ్ వైపు వచ్చి దాని ఎవల్యూషన్ అనేది అలా కంటిన్యూ అవుతూ వెళ్ళింది. అదే ఇప్పుడు మనం యూరోపా మూన్ మీద చూస్తే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మన ఎర్త్ మీద ఉన్న వాటర్ కంటెంట్ కంటే 2 times ఎక్కువ. అందుకే సైంటిస్టులు అందరూ దాని మీద రీసెర్చ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాని క్రస్ట్ కింద వాటరే కాకుండా ఆ మూన్ పైన వాటర్ ప్లమ్స్ లైక్ గీజర్స్ అనేవి నోటీస్ అయ్యబడ్డాయి, which clearly indicates that there is an active core like Earth on the Europa, which in turn indicates that there must be a geothermal activity going on the Europa. మీరు చూస్తున్నట్టుగా యూరోపా టెంపరేచర్ అనేది -160°C ఉంటుంది. అక్కడ ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ వేరియస్ గ్యాసెస్ కూడా ప్రెజెంట్ అయి ఉన్నాయి. అక్కడ ఉండే ప్రెషర్ అనేది 0.1 మైక్రో పాస్కల్స్లో ఉంటుంది. అక్కడ ఏ వెదర్ సిస్టమ్ లేకపోయినా గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అయితే ఉంది. అందుకే దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ పాసిబిలిటీ ఆఫ్ లైఫ్. అసలు క్రేజీ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ యూరోపా క్లిప్పర్ అనేది మన ఎర్త్ గ్రావిటీ ఇంకా వేరియస్ ఆస్ట్రాయిడ్స్ మరియు దారిలో వచ్చే మిటియార్స్ని దాటుకుంటూ వెళ్ళాలి. అండ్ ముఖ్యంగా సన్ నుంచి వచ్చే ప్లాస్మిక్ రేడియేషన్ని కూడా తట్టుకోవాలి. ముఖ్యంగా జూపిటర్ గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా యూరోపా వైపు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఒక ల్యాండర్ అనేది దాని సర్ఫేస్ మీద ల్యాండ్ అయ్యి క్రయోబోట్స్ని ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రయోబోట్స్ అనేవి ఒక మిసైల్ లాగా సైంటిస్టులు అజ్యూమ్ చేసినట్టు ఒక 2 to 20 కిలోమీటర్ థిక్ ఐస్ లేయర్ని దాటుకుంటూ దాని కింద సర్ఫేస్లో ఉన్న వాటర్ దాకా వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఈ క్రయోబోట్ అనేది ఇంకో 48 మైక్రో రోబోట్స్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ మైక్రో రోబోట్స్ అనేవి అక్కడ లైఫ్ ఉన్నాయో లేవో అని రీసెర్చ్ చేస్తుంది. ఇది చూడడానికి మరియు చెప్పుకోవడానికి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలానే ఉంది కదా. ఈ మిషన్ కోసం మొత్తం ఫాడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతున్నాయి. మరి వాట్ ఇఫ్ వి ఫైండ్ లైఫ్ ఆన్ యూరోపా? ఏం లేదు, సింపుల్. ఒకవేళ లైఫ్ దొరికితే దాని శాంపుల్స్ మళ్ళీ ఎర్త్ తేయడానికి ఇంకో మిషన్ని ప్లాన్ చేస్తారు. మరి అక్కడ లైఫ్ దొరకకపోతే దాని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని సాటర్న్ మూన్స్ లైక్ ఎన్సెలాడస్ అండ్ టైటన్ కోసం మిషన్స్ ప్లాన్ చేస్తారు. ఆల్రెడీ టైటన్ కోసం డ్రాగన్ ఫ్లై అనే మిషన్ని ప్లాన్ చేశారు. ఈ మిషన్స్ అన్నీ జ్యూస్, విచ్ మీన్స్ జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ అనే థీమ్కి ఇవన్నీ కొన్ని పార్ట్స్ మాత్రమే. సో ఈ మిషన్ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్తోని ఫ్యూచర్లో వచ్చే ఆబ్స్టాకిల్స్ని ఫేస్ చేయవచ్చు అండ్ ఇంకా వేరే వేరే ఎఫిషియంట్ వేస్ని ప్లాన్ చేయవచ్చు. ఎందుకంటే ఈ వాస్ట్ అండ్ అన్ఇమాజినబుల్ యూనివర్స్లో మన హ్యూమన్స్ అనేది కనుక్కోవడానికి ఇంకా చాలా విషయాలు దాగి ఉన్నాయి. అండ్ ఈ రీసెర్చ్ అనేవి మనం క్యూరియాసిటీ అనే పేరుతో చేస్తూనే ఉంటాము. మనిషిలో క్యూరియాసిటీ అనేది మనిషి చనిపోయినా కానీ అది మాత్రం చావదు. సో ఇప్పుడు మీరు నన్ను అయన్నొద్దు, పాయింట్కి రా. 2 waysలో ఇది అడ్వాంటేజే కాబట్టి ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. మీరే ఒకసారి ఆలోచించండి. ఒక మిషన్ కోసం
విచ్ ఈస్ అబౌట్ 6 లాంగ్ ఇయర్స్. ఏ లెవెల్లో ప్లానింగ్ చేసి ఉంటారనేది, అండ్ దట్స్ నాట్ ఈజీ. ముఖ్యంగా మన వే ఆఫ్ థింకింగ్లోనే ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు మన లైఫ్ అనేది, టు బి ప్రిసైజ్, భూమి మీద లైఫ్ అనేది వాటర్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ల్యాండ్ పైనకి వచ్చి అలా ఎవల్యూషన్ అనేది కంటిన్యూ అయిందని చెప్పాను కదా. బట్ భూమి మీద ఎలాగైతే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందో అలానే వేరే ప్లానెట్స్ మీద అవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఇంత హ్యూజ్ అండ్ ర్యాండమ్ యూనివర్స్లో ఎప్పుడు ఎక్కడ ఏది జరుగుతుందని మనం ప్రెడిక్ట్ చేయలేము. అన్ని ప్లేసెస్లలో ఒకేలా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ది డిఫరెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. వీ జస్ట్ డోంట్ నో అబౌట్ దోస్ థింగ్స్. బట్ స్టిల్ దీనివల్ల మనకు ఒక కొత్త పర్స్పెక్టివ్ అనేది వస్తుంది. సో అది సంగతి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం